ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన రాజస్థాన్లో జరిగింది. శ్రీగంగానగర్కు చెందిన ఆశిష్కు 3 నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన అంజుతో వివాహమైంది. కొన్ని రోజులకి వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో అంజు పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం అవడంతో మళ్లీ అత్తింటికి చేరుకుంది. గత నెల 30న రాత్రి 9 గంటల సమయంలో వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లినట్లు అంజు విచారణలో పేర్కొంది. అయితే ఆమె చెప్పిన సమాధానానికి ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కేసు దర్యాప్తును తీవ్రతరం చేసిన పోలీసులకు అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంజుకు సంజు అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆశిష్తో వివాహం జరగటం ఇష్టం లేదని, తన ప్రియుడు సంజుతో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రాత్రి ఆశిష్ను తీసుకుని అంజు నిర్మానుష రహదారిపై వాకింగ్కు వెళ్లిందని, అప్పటికే అక్కడ సంజు తన స్నేహితులతో కలిసి మాటు వేసినట్లు తెలిపారు. వారంతా ఆశిష్పై దాడి చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అంజు ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.